అందరికీ నమస్తే అండి. కొన్నిసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంటుందండి. ఎందుకంటే తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ పార్కింగ్ ఫీజు ఏదైతే వీడియో ఉందో దానికి సంబంధించి క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఎయిర్పోర్ట్లు అన్న తర్వాత అలాగే ఉంటాయి. మన ఇక్కడనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చూసుకోండి. మనం వెళ్ళి ఎయిర్పోర్ట్లో గంటలు నిద్రపోవడానికి కాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పికప్ చేసుకోవాలి, లేదంటే దింపేసి రావాలి. అంతవరకే. నేను 4 గంటలు కాదు 10 గంటలు ఉంటానంటే పార్కింగ్ ఫీజులు ఆ విధంగానే ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే నేను అటు నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో ఆ కార్ పార్కింగ్ ఫీజు వీడియో ఏదైతే ఉందో 600 రూపాయలు తీసుకుంటారా అనేది ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా పెట్టే పోస్టులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఇదేనా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలాగే రామ్మోహన్ నాయుడు గారిని, అలాగే పార్కింగ్ ఫీజు 600 ఏంట్రా అని ఒకడు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒరే నాకు తెలియక అడుగుతాను. నిన్న మొన్నటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఈ వీడియో బయటికి రానంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి అని ఓదరగొట్టారు కదా. మరి వాళ్ళ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు కదా. మీకు అసలు సిగ్గేమన్నా ఉందేట్రా అసలు కొంచెమైనా కానీ? మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎయిర్పోర్ట్లు అన్న తర్వాత అలాగే ఉంటాయి. మేము వెళ్ళి 4 గంటలు పడుకుంటాం, 6 గంటలు పడుకుంటాం, 10 గంటలు ఉంటామంటే కుదరదు. అదేమో ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు, లేదంటే వాళ్ళ తాతగారు జాగీరు కాదు. పైగా ఏమని మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం? 100 మందిని తీసుకుని వచ్చేస్తాడంట. ఒకసారి ఆ వీడియో వినిపిస్తా చూడండి. నేను వెళ్ళి 100 మందిని తీసుకుని వచ్చేస్తాను, నాతో మామూలుగా ఉండదు, ఇరగదీసేస్తానని మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి. ఇప్పుడే తీసుకొస్తున్నాను 100 మంది తీసుకొస్తానంట. చూడండి ఒకసారి. ఇక్కడ కామెడీ చూసారా? వాడికి 100 మందిని తీసుకొచ్చే సత్తా ఉంది, కానీ 600 కట్టమంటే ఎడుతున్నాడు ఆడు 100 మందిని తీసుకొచ్చేస్తాడు. ఇంకా బూతులు కూడా మాట్లాడాడు. ఇదేం డెవలప్మెంట్ అని చెప్పేసి పచ్చి బూతులు కూడా మాట్లాడాడు. మేము వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. మనం బతికెట్టుకుని ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళింటే ఆ పార్కింగ్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒక అవగాహన ఉండి సచ్చుద్ది. మనం వెళ్ళేసి 4 గంటలు పడుకుంటాను, 6 గంటలు పడుకుంటానంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎయిర్పోర్ట్లో అంతా అలాగే ఉంటాయి. సార్ మాట ఇంకా విన్నాను వినిపిస్తా. అది చూసారా ఆడి మాటలు. నువ్వు వెళ్ళి 4-5 గంటలు 5 గంటలు ఎయిర్పోర్ట్లో పడుకోరా. డెవలప్మెంట్ ఆటోమేటిక్గా మన బతుకులు అయిపోతాయి. పక్కన వేరే ట్యాక్సీలు వెళ్తున్నాయిగా, ఇంకెవరు వెళ్ళట్లేదా? పికప్ తీసుకుని వెళ్ళట్లేదా? ఎవరో కూడా వెళ్తున్నారు కదా. మరి ఎవరికి లేని సమస్య నీకెందుకు వచ్చింది? వీడు 4 గంటలు కాదట 10 గంటలు పడుకుంటాడట. సిగ్గుండా అలాంటి మాటలు మాట్లాడడానికి. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేది పడుకోవడానికి కాదు. ఏమనుకుంటాడంటే మన ఈ ట్యాక్సీ సెంటర్లు ఉంటాయి కదా బస్ స్టాండ్ పక్కన, అందులో వేసి పడుకోవడం అనుకుంటున్నాడు ఎయిర్పోర్ట్ అంటేని. ఆ విధంగా కుదరదు. ఒకసారి మీకు ఏమైనా అవగాహన లేకపోతే ఒకసారి కనుక్కోండి. ఇతర రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఫీజులు ఎంత ఉన్నాయి అనేది ఒక అవగాహన వచ్చుద్ది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, తమిళనాడు అయినా, ఇంకోటైనా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఫీజులు ఇదే విధంగా ఉంటాయి. నువ్వు పెద్ద పోటుగాడివి, పెద్ద మొగోడివి, రాగానే వచ్చాడమ్మా అని చెప్పేసి గంటలు పడుకోండి అని చెప్పేసి అని అనుమతి ఎవరు? అలాగా ఎయిర్పోర్ట్లు అలాగే ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ లేని సమస్య నీ ఒక్కడికి ఎందుకు వచ్చింది? వస్తున్నారు, పికప్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి లేని సమస్య మీకు ఎందుకు వచ్చిందండి? 10 నిమిషాలు దాటితే ఎంత వసూలు చేస్తారా, లేదంటే గంటకి ఎంత వసూలు చేస్తారా అంటున్నారు. బండి బయటకు వచ్చిన వ్యక్తి నిలబడతాడు, కారు రాగానే ఎక్కడానికి ఎంతసేపు పట్టుద్ది? గంట పట్టుద్దా? లేకపోతే ఏదైతే ఉందో దారి ఏదైతే ఉందో అరైవల్స్ దగ్గర కావచ్చు, లేదంటే డిపార్చర్ దగ్గర కావచ్చు, గంటలు పెట్టుకొని కూర్చుంటారా? ఒకవేళ నిజంగా అలాంటి సిస్టమ్ పెట్టకపోతే మన తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కారు అక్కడ దాకా తీసుకెళ్ళి కారు అక్కడ పెట్టేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా? వస్తున్నారండి ఆగాలి అంటారు, అంటారు. రూల్స్ అలాగే ఉంటాయండి. అలా ఉన్నారు కాబట్టి మాట వింటారు. ఏముంది, ఎవరైనా వచ్చారనుకో, దిగిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అమ్మ పలానా దిక్కున ఉన్నా అని చెప్పేసి ఫోన్ చేస్తారు, వస్తారో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. దానికి 10 నిమిషాల మించి పట్టదు. ఒకవేళ ఆ రూల్ లేకపోతే గంటలు అక్కడ కూడా నిద్రపోతారు. ఆ కిందనైతే ఏముంది, ఇక్కడైతే ఏముందిలే అని చెప్పేసి అనుకుంటారు. మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు.
కాబట్టి ఏంటంటే ఈ అంశం పైన రోల్ చేస్తే మీరే ఇరుపప్పులు అయ్యేది. తెలుసుకోకుండా ఏది మాట్లాడద్దు, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.